నాకు లేని కలగదని దావీదు వద్దన్న సంభాషణ మనం కూడా ధైర్యంగా కలిగి ఉంటాం. దేవునితో సహవాసం లేకుండా దేవునితో గడిపే జీవితం లేకుండా వ్యర్థంగా జీవించే వారికి ఈ యొక్క ధైర్యం ఉన్నదని, దేవుని సన్నిధిలో ఉండిపోయిన వారికి దేవుడు నాతో కూడా ఉన్నాడు, ప్రభుని ప్రార్థించాను, ప్రభు నాతో కూడా ఉన్నాడన్న గొప్ప ధైర్యము నీతో ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధిలో మనం అనుకూలము కలిగి ప్రవర్తించి మనం నడిచినప్పుడు సమస్తమును దేవుడు కలుగు చేయగలిగిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కలుగు చేయగలిగిన వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో మన కుటుంబ వ్యవస్థల గురించి ప్రభు సన్నిధిలో మరి కొద్ది మాటలను మనం తెలియజేసుకొని చదువుకొని చూడగా, మరి మన కొరకే దేవుడు వాక్యం కనుక మరి ఇతరుల కొరకు కాదు, మరి ఇంకొకరి కొరకు చెట్టు పుట్టల కొరకు కాదు, కానీ దేవుడు మన కొరకే రచించి ఉన్న లేఖనాలను కొన్ని మెరుగులు కలిగి నడుచుకోవాల్సిన జీవితాలను మనం ఈ రోజు నేర్చుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం చక్కగా ప్రభు సన్నిధిలో కుటుంబ వ్యవస్థ విధానాలను కొద్ది మాటలను మనం చదువుకొని దేవుని సన్నిధిలో ధ్యానం చేద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తునందు కీర్తనల గ్రంథము 45వ కీర్తన 10వ వాక్యాన్ని చదువుకొని నీ ప్రభు నీ సౌందర్యమును కోరిన వాడు అతనికి నమస్కరించుము. చాలు. దేవుని కృపను బట్టి ఈ వాక్యాన్ని ఎందుకు మీకు చదివించాను అనంటే, చాలా మంది జీవితాలను చూసినప్పుడు నేను వారి జీవితాలను కట్టుకోలేరండి, వారి జీవితాలను కట్టుకోలేరు. ఈ మాటలు దేవుని సన్నిధిలో వధువు సంఘముల గురించి, వరుణ గురించి, పెళ్లి కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడారు. కానీ ఇది ఒక లోక సూచనకు కూడా ఉపయోగపడుతున్నదన్న విషయాన్ని మర్చిపోవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కుమారి ఆలకించుము, ఆలోచించుము, ఆలోచించి చెవియొక్కుమని ఈ వాక్యం చదివిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, కుమారి అంటే పెళ్లిగాని యవన జీవితంలో ఉన్న స్త్రీని కుమారి అని బోధన చేస్తారు, పిలుపునిస్తారు. వివాహం కాని బిడ్డలున్నారనుకోండి, యవన జీవితంలో ఉన్న వారిని కుమారి అని సంబోధిస్తూ ఉంటారు. పెళ్ళైన వారిని కుమారి అని పిలవరండి. ఎందుకంటే కుమారి అని పిలిచేది పెళ్లి గారి కుమార్తె. అయితే ఈ కుమార్తెకు వివాహం చేసే గడియలు వచ్చినప్పుడు, ఈ వివాహ గడియలు జరిగించబడుతున్న ఈ కుమార్తె విషయంలో దేవుడు ఏమని సంబోధిస్తున్నాడంటే, నీ స్వజనులను, నీ రక్త సంబంధికులను మర్చి నీ ప్రభు అనక వరుడి గురించి మాట్లాడుతున్నాడు. వివాహం అయితున్న కుమారుని గురించి మాట్లాడుతున్న మాట. కుమారి ఆలకించుము, ఆలోచించుమన్నాడు. ఈరోజు దేవుడు బాగు చేయకుండా ఉండాలి. ఆలకించుము అని అన్నాడు కదా, ఆలకించుము అని అన్నాడు. ఈరోజు స్త్రీ విషయంలో మనం చూసినప్పుడు చాలా మంది దేవుని సన్నిధిలో ఒక స్త్రీగా వివాహమైన తర్వాత ఆ వివాహ జీవితంలో మరి పుట్టినింటి నుంచి మెట్టినింటికి వెళ్తున్న ఆ వివాహ దాంపత్య జీవితంలో ఆ కుమార్తెకు చెబుతున్న మాట ఏమిటంటే, కుమారి, నీవు నీ తల్లిని మెట్టినింటికి వెళుతున్నావు కాబట్టి పుట్టినింటి నుండి నీవు వెళుతున్న మార్గంలో నీ ఒక మెట్టినింటిలో అంటే అత్తగారి ఇంటిలో నువ్వు ఎలా మెచ్చుకోవాలనో కుమారి నువ్వు ఆలోచించి నీవు చెవికి నువ్వు నడువు అన్నాడు. కుమారి ఆలకించాలి అని అన్నాడు. ఆలకించి
చెవి ఎక్కమన్నాడు, చెవి ఎక్కి ఆలోచించినాడు అన్నాడు. అత్తగారింట్లో ఒక అడుగు పెట్టిన మొదటిగా పెట్టిన కుమార్తె విషయంలో ఏం చేయాలంటే మొదటిగా ఆలోచించాలి. ఎందుకంటే అత్తమామల ప్రవర్తన ఎలాంటిది, ఆ మధ్యన మరుదుల ప్రవర్తన ఎలాంటి జీవితంలో ఉంటుంది, ఆ కుటుంబ వ్యవస్థల మీద జీవితాలు నడబడితే ఎలా ఉన్నదని చెప్పి కుమార్తె మొదటిగా ఆలోచించే పనిలో ఉండాలి. ఆలోచించి వారి యొక్క ప్రవర్తనను బట్టి రెండోది చెవి ఎక్కాలి. ఎట్లంట వారి యొక్క ప్రవర్తనను బట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు మొదటిగా ఆలోచించాలి వారి ప్రవర్తనను, కుటుంబంలో ప్రవర్తనను, అత్తమామల మధ్యన వారి ప్రవర్తనను ఆలోచించాలి. ఆలోచించిన తర్వాత ఏం చేయాలి? వారు చెప్పే మాటను బట్టి, నడిపించే నడకను బట్టి నీవు చెవి ఎక్కాలి. చెవి ఎక్కితే నీకు ప్రయోజనం ఏముంటది అంటే గొప్ప లాభసాధనమైన ప్రయోజనము ఉంటుంది. ఆ కుటుంబంలో నువ్వెప్పుడైతే ఆలకించి ఆలోచిస్తావో, ఆలకించి చెవి ఎక్కుతావో, నీకు ఆ కుటుంబంలో ఉన్న అధికారం అంతా నీ చేతికి దేవుడు నీకు పట్టిస్తాడు. నువ్వు చెవి ఎక్కి ఆ కుటుంబాన్ని ఆలోచించలేకపోయావనుకో, నువ్వు ఎప్పుడు కూడా అత్తమామల ఇంటూ కనపడదాని కానీ ఉండిపోతావు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది పుట్టినుండి అత్తనింటికి వెళ్ళిన తర్వాత కొంతమందికి ఏం జరుగుతూ ఉంటుందంటే ఆలోచించే మనసు ఉందండి. ఆలోచించే మనసు లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు చాలా మంది. ఆలోచించే మనసు లేకుండా ప్రవర్తిస్తున్నప్పుడు జరిగే పరిణామాలు ఏంటంటే కొన్ని కట్టుబాట్లు చేస్తారండి. కొన్ని కట్టుబాట్లు చేస్తారండి అంతల మామలు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. నీకు దినగండములుగా ఉంటుంది ఆ కుటుంబంలో. ఇక నువ్వు సంసార జీవితాన్ని కొనసాగించాలండి. అది అత్తమామలను మెప్పించుకొని వారికి అనుకూలముగా నువ్వు ఆలోచించి చెవి ఎక్కి నడుచుకోగలిగిన వరకు ఆ కుటుంబం అంతా వ్యవస్థ అంతా నీ చేతికి అప్పగించబడుతుంది. నీకు అర్థమైన దశలు ఉండదండి. ఇది దేవుని సన్నిధిలో ప్రభువైన యేసుక్రీస్తునందు ఆలోచించగలిగిన గుణమతిరాలైన భార్య నడుచుకోవాల్సిన జీవితం. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రియమైన వారులారా, దేవుని కార్యముల పట్ల మనం చూస్తున్నప్పుడు ఎలా ఈ కుటుంబాన్ని వేసుకోవాలనే దాని కొరకు ఆలోచించాలి. ఆలోచించి చెవి ఎక్కాలి వారి మాటలను. నీ స్వజనులను మరచి అని అన్నాడు. నీ స్వజనులను అంటే ఎవరు? నీ పుట్టినింటి వారు, నీ రక్త సంబంధికులు, అన్నలైనను తల్లిదండ్రులైనను నీ పుట్టినింటిని మరచి అని అన్నాడు. మరచి ఎవరు వస్తారండి? కుమారులు రారండి. కుమారులు రారండి. పుట్టినింటిని మరచి కుమారులు రారు. కానీ కుమార్తెలనబడిన వారు పుట్టినింటిని మరచి స్వజనులు అంటే రక్త సంబంధికులను విడిచి మెట్టినింటి కంటే అత్తమామల ఇంటికి కోడలు రావాలి. అక్కడనే ఆ జీవితంలో ఎల్లబుచ్చాల్సి వచ్చబడ్డది. కోడలకి ఈ మాటను ప్రభు సన్నిధిలో చెప్పబడుతుంది. మనందరం ఒకరికి ఒకనాడు కోడలమే కదా. దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. మనందరం ఒక అత్తలకు కోడలమే కదా. మనం కూడా ఇప్పుడు కోడలు అత్తలమయ్యాము. మనకి అనేకులు కోడలు వచ్చారు. కోడల విషయంలో కూడా మనము ఎదుర్కోవాల్సిన జీవితం ఎలా ఉంటుందంటే నీ కుటుంబంలోకి వచ్చిన నీ కోడలు నీకు కన్న కూతురుగానే ఉండాలి. ఎలా ఉండాలి? కన్న కూతురుగానే నువ్వు ప్రేమించాలి. కోడలను కన్న కూతురుగా ప్రేమించాలి. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. మన ఇంటికి వచ్చినదని ఏ తల్లి కన్నాదని ఆ తల్లి కానీ మన ఇంటికి ఇచ్చినారని మనం ఇంటికి వచ్చినట్టుగా ఆమె మీద ప్రవర్తించిన అధికారాన్ని చూపడానికి అధికారము లేదు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా. నాకు కోడలు వచ్చినదని అత్తమామలు మరిచిపోతుంటారు. ఆ కుమారుడు కూడా నాకు భార్య దొరికినదని మరిచిపోతూ ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో ఆ కుటుంబంలో ఆ కోడలు సరైనది కాకపోతే ఆ కుటుంబం కొల్లేరుగా మారిపోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఒక మాట అంటాడు సామెతల గ్రంథము 18వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట అంటాడు. చూడండి, దేవుని సన్నిధిలో ప్రభువైన యేసుక్రీస్తునందు భార్య దొరికిన వానికి మొయ్యలు దొరికెను. అట్టివాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు అన్నాడు. భార్య దొరికిన వాడికి మేలు దొరికినట్లు అని బైబిల్ చదివిస్తుంది. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా. ఈ భార్య విషయంలో చూసినప్పుడు మొదటిగా కుమారుని సంబోధించిన ఈ కుమార్తెను
వివాహమైన తర్వాత ఈమెని కుమారుని బోధించడం కనుక ఈమె కుటుంబంలోనికి పుట్టినింటిలో నుండి వెట్టినింటిలోనికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఈమె మొదటిగా ఆలోచించాలి. ఆలోచించి చెవియగాలి. ఆలోచించి చెవియకి ఆ కుటుంబంలో వ్యవస్థను ముందుకు నడిపించే మార్గంలో కూడా సక్రమంగా ఆమె నడిపించే వ్యక్తి అయి ఉండాలి. దేవుని స్తోత్రాలు కలుగునుగాక. ప్రేమైన వారిని ఆ కుటుంబ బాధ్యత అంతా కూడా మేనేసుకొని ఇది నాది, ఇది నా కుటుంబము, నా కుటుంబం అని మేనేసుకొని నడిపించే బాధ్యత కలిగి ఉండాలి. అందుకే భార్య దొరికిన వాడికి మేలు దొరికినట్లని బైబిల్ చదివిస్తుంది. భార్య ఎలా దొరుకుతుందండి? వివాహం చేసుకుంటే ఆమె మనకు భార్య అవుతుంది. భార్య దొరికిన వారికి మేలు దొరికినట్లంటే చాలా మంది భార్యను చేసుకున్న తర్వాత ఆ ఉరి పడలేక అల్లాడిపోతా ఉంటాం. ఏమైనా చేసుకున్న నుంచి గయ్యాలి భార్య నోరు ఏమి మాట్లాడినా కానీ ఇంకా దానికి అర్థం అనేది ఉండదు, అర్థం అనేది ఉండదు. దేవుడి సన్నిధిలో భార్య దొరికిన వారికి మేలునంటే భర్తకు మేలుకరంగా ఉండాలి భార్య కదా. భార్య ఎలా ఉండాలి అంటే భర్తకు మేలుకరంగా ఉండాలి. మేలుకరంగా ఉండాల్సిన భార్య ఏం జరుగుతున్నది అంటే భర్తకు ఏమైతుందంటే మేలుగా లేదు. దేవుని సన్నిధిలో వాడి ఎమికలకు కుళ్ళని సామెతల గ్రంథంలో మనం చూసుకున్నాం. 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఈ మాటను. భార్య దొరికిన వారికి మేలు దొరికినట్లుగా ఉండాలి. భార్య భర్తను ఎంతగా గౌరవించాలంటే మేలంటే మీకు తెలుసు కదా, అన్నింటిలలో సంతోషం, అన్నింటిలలో సమాధానము సమానము, అన్నింటిలలో భార్యకు సమాధానం ఉంటుంది, సమానం ఉంటుంది, సంతోషమును కూడా పంచే వ్యక్తిగా ఉండాలి భార్య. కొందరు భార్యలను చేసుకుంటే నువ్వు ఎప్పుడు పోతావే, నువ్వు ఎప్పుడు పోతే నాకు బాగుంటుంది అని అనిపిస్తుంది. గయ్యాలి భార్య. దేవుడికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అత్త మామలను గౌరవించాలి, భర్తను గౌరవించాలి. మరుదులను కుమారులను గాను, నీకు కుమారుడు గాను, ఇంటికి పెద్ద కుమారుడు భార్య తన తర్వాత ఉన్న బిడ్డలను తమ్ములను మరుదులు గాను నీకు కుమారులుగా సంబోధించాలి. వారి ప్రవర్తన జీవితంలో నీవు ఎప్పుడైతే ఒక తల్లి లాంటి పొజిషన్ తీసుకొని వారిని నువ్వు ప్రేమిస్తావో వారు నీకు కుమారులు అనుగ్రహింపబడినట్లుగా ప్రేమించాలి. వారికి నీవు వారిని ప్రేమించాలి. వారికి వస్త్రములు ఇచ్చే విషయంలో కానీ, భోజనం పెట్టే విషయంలో కానీ, సకల మర్యాదల విషయంలో నీ భర్తతో సమానములు కాదు కానీ నీకు కుమారుని చూసే సంభాషణతోని వారిని నువ్వు ప్రేమించినప్పుడు ఆ కుటుంబంలో వెలితే ఉండదని నీకు చదివిస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మా అమ్మ తర్వాత నన్ను కన్న తల్లి తర్వాత నా వదిన నాకు కన్న తల్లితో సమానమనే భావనను నీవు మరుదుల నుంచి ఆ మాటను తీసుకొని నీ కుటుంబంలో రావాలి. దేవుని స్తోత్రాలు కలుగునుగాక. నీ పిల్లలు ఆకలి అడగక ముందే నీవు భోజనం పెట్టే వ్యక్తిగా మార్చబడాలి. ఆ కుటుంబంలో నీ వ్యక్తిని గమనించగలిగిన, నీ ఆకలిని గమనించగలిగిన స్థితి కలిగి ఉండాలి. ఆ కుటుంబంలో నీ అత్తమామలను నడిచే మార్గానికి నీవు గమనించగలిగిన మనసు కలిగి ఉండాలి. అప్పుడు ఆ కుటుంబ చేతిలో, ఆ కుటుంబంలో ఉన్న అధికారం అంతా నీ చేతులలోనికి వస్తుందండి. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. కొంతమంది కుటుంబంలోనికి వచ్చిన తర్వాత వారు శవాయింపులు చేస్తామంటారండి. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా. నీ తల్లిదండ్రులను సన్మానించినట్టు నీ అత్తమామలను కూడా ప్రేమించే మనసు నీకు ఉండాలని ప్రభు చదివిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. భార్య దొరికిన వానికి మేలు దొరికినట్లంటే దేవుని సన్నిధిలో ప్రేమైన వాళ్ళగా దేవుని సన్నిధిలో కొంతమంది ఏం చేస్తారో తెలుసిన, భార్య జోగులో కొంత దొంగలించి, కొంత డబ్బును దొంగలించి, లేకపోతే కొంత సోమును దొంగలించి, కొన్ని విధానాలుగా చేయరాని కార్యములు చేసి అక్క తల్లి అత్తింటి నుంచి పుట్టింటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి తీసుకొని పోయిన డబ్బులతోని సేరబడి, ఇక్కడ నుంచి తీసుకొని పోయి దాపెట్టుకున్న డబ్బులతోని కొంత ఎండి బంగారములను కొనుక్కొని మా అమ్మగారు పెట్టారని గొప్పగా చెప్పుకుంటారండి కదండి. ఇలాంటి వారు కూడా ఉంటారండి. వీరికి దేవుడు ఏమంటున్నాడంటే, మీరు తన భర్త అయిన తన శరీరమైన వారికి కుళ్ళు అంటున్నాడు. సామెతల గ్రంథం చదువుతారా? యోగ్యురాలు తన పెరిమిటికి కిరీటము, చెంగు తెచ్చినది తన ఎముకలకు
కుళ్ళు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఎవరి ఎముకలకు కుళ్ళు? భర్త ఎముకలకు కుళ్ళు. జ్ఞానవంతో తన ఇంటిని, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకును, మోడురాలు తన ఇంటిని పెరిగి వేసుకున్నాడు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. చాలా ఆరాట పడిపోతారు. వివాహం, నా పిల్లలకి వివాహం చేయాలి, నా బిడ్డలకు అల్లుడుగా తీసుకొచ్చుకోవాలి అని అంటాడు. కానీ అల్లుడిని ఎలా వెసులుకోనట్లుగా చేయాలో తెలియదండి. వాళ్ళని ఎలా వారిని పెంచుకోవాలో, వారిని ఎలా వెసులుకునేటట్లుగా చేసుకోవాలో, ఎలా చెప్పుకోవాలో తెలియదండి. కుటుంబ వ్యవస్థను కట్టుకోవటం తెలియదండి. అందుకే భార్య దొరికిన వాడికి మేలు దొరికినట్లని బైబిల్ చెబితే, భార్య దొరికిన వారికి కొంతమందికి భర్తలకు కుళ్ళై ఉన్నారని సామెతల గ్రంథంలో సొలొమోను రచించి ఉన్నాడు. భర్త ఎముకలకు కుళ్ళు కాకూడదు భార్య. దేవుని సన్నిధిలో ప్రియమైన వాళ్ళగా, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలని అంటే మేలుకరంగా ఉండాలి భార్య. కుటుంబ వ్యవస్థలో ఎప్పుడైతే మేలుకరంగా ఉంటుందో భార్య, ఆ కుటుంబం ఎదిగొస్తూ ఉంటుంది. ఆ కుటుంబం దేవుని సన్నిధిలో ఎదిగొస్తూ ఉంటుంది. భర్తను గౌరవించలేని భార్యలు ఉన్నారండి ఈ లోకంలో చాలా మంది. అందుకే దేవుని సన్నిధిలో దేవుడు మొదటిగానే ఏమన్నాడంటే, కుమారి ఆలకించము, ఆలోచించము, ఆలోచించి నువ్వు చెవియకుము అన్నాడు. కొంతమంది ఆలోచించరండి, ఆలకించరండి, చెప్పే మాటను ఆలకించరండి, పెద్దలు చెప్పే మాటను గౌరవించాలండి. దేవుని సన్నిధిలో పెద్దవాళ్ళు చెప్పే మాటను గౌరవించాలి, ఆలోచించి గౌరవించాలి. గౌరవించే జీవితాలు ఉండవండి. ఎందుకంటే చులకన కలిగిన చూపులు ఉంటాయి. అంతా మామలంటే ఏంటిలే, నా భర్త నా మాట వింటాడులే, నా భర్త నా మాట వింటే చాలు, అత్త మాటకి అవసరం లేదు, మా మాట అసలు అవసరమే లేదు, వీళ్ళు మాకెందుకు, మాకు ఇప్పుడు అడ్డు, మాకు అసలు వీళ్ళతో పని ఏముంది, వీరు తగ్గిపోయారు, ఇలా కాడ ముసలు కంపు కొడుతుంది, వీరు ఉంటే క్యాకరించి ఇక్కడే వస్తున్నారు, చాలా వాసన చేస్తుంది, వీళ్ళు లేకపోతే నా పిల్లలను నేను చూసుకోవచ్చు, నా భర్త నేను సంతోషంగా ఉండవచ్చు, వీళ్ళు ఇంకా మాకు అవసరం లేదన్నట్టుగా మాట్లాడతారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. నిన్ను కన్న తల్లి కూడా ఒకనాడు ఇలానే బాధపడుతుందండి. నా బిడ్డను నేను కన్నాను కానీ నా కడుపు స్వర్గాన్ని మిగిలించింది, ఇట్టాడు బిడ్డ అనుకుంటే నేను ఆనాడే పురిట్లోనే చంపేసేదాన్ని బాధపడుతుంది. బిడ్డ, నువ్వు కూడా ఒక తల్లికి బిడ్డవే, నువ్వు కూడా ఒక కోడల తత్తవే. నువ్వు కూడా నీ జీవితాన్ని అర్థం చేసుకో. ఈరోజు తగ్గుపాయంలో ఉన్న నీ పిల్లలను ఎలా చూస్తున్నావు, నీ అత్త భావాలను ఎలా చూస్తున్నావు, నీ మనసు ఎలా ఉంది, సంపూర్ణమైన కుళ్ళుని హృదయంలో లేదా? అందుకే అన్నాడు దేవుని సన్నిధిలో భార్య దొరికిన వాడికి మేలు దొరికినట్టని బైబిల్ చెబితే, ఆ భార్య భర్త ఎముకలకు కుళ్ళని సామెతల గ్రంథంలో సొలొమోను రాస్తున్నాడు. భర్త పరిగిపోయి ఇంటికి వచ్చినప్పుడు చిరాకు పడుతున్నా గాని ప్రేమతో నవ్వుతో భర్తను దగ్గరికి తీసుకోవాలి తప్ప భర్తను బాధ పెట్టే భార్యలు చాలా మంది ఉన్నారండి. నేను గట్టిగా హల్లెలూయా. భర్తను బాధ పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లని భర్తను కూడా భార్యలను బాధ పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక స్త్రీయే కదండి, పురుషుడు కూడా భార్యను బాధ పెట్టే వాళ్ళు ఉన్నారండి. 24 గంటలు నీ పిల్లలకు, నీకు, నీ కుటుంబంలో ఏది విరిగి కలగకుండా తన రెక్కల ముక్కలు చేసుకొని భర్త సంపాదించుకొని సాయంకాలం ఇంటికి వచ్చి నీ దగ్గరకు ప్రేమతో వచ్చి మాట్లాడుతూ నవ్వుతూ పలకరిస్తే నువ్వు చిరాకు పలకమని చిట్లిస్తావు, మొహం చిట్లిస్తావు, కోపడతావు, ఏదంటే నోటికి వచ్చినట్లు మాట్లాడుతావు. భర్తకి ఇవ్వాల్సిన విలువే నీవు ఇవ్వలేదు. వాడు నీకు ఒక వ్యక్తి చాకరీ చేసేవాడిగా ఉన్నాడు. భర్త అంటే కాదండి, అతను నీకు సగభాగస్వామిగా ఉన్నాడు. నీలో సగభాగస్వామిగా ఉండాలి. నీ భర్తను నువ్వు గౌరవించాలి. నీ భార్య కూడా, సతీమణిని కూడా నీకు సగభాగస్వామిగా ఉంది కాబట్టి నీ భార్యను కూడా నీవు ప్రేమించాలి. దేవుని స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. చిరాకు పురమంట ఉంటారు. భార్య దొరికిన వానికి మేలు దొరికినట్టు ఈరోజు అనేకులు మేలుకరంగా కనపడలేదండి. నాకు అనేకులు చూసినప్పుడు గయ్యాలో కనపడుతున్నారు. గయ్యాలి భార్యతో కాపురం చేస్తున్న కంటే అంటాడు, మాటలు అంటాడు. సామెతల గ్రంథంలో 21వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథము
గయ్యాలితో పెద్ద ఇంట ఉండటం కంటే ఎక్కడంట మిద్దె మీద ఒక మూలన కూర్చుంట మేలు. గయ్యాలి భార్యతో కాపురములు చేయటం కంటే మిద్దె మీద ఒక మూలన కూర్చుంట మేలన్నాడు. ఇంకా మాట్లాడితే ప్రేమతో పలుకరింపలే ఉండేవాడిని భార్య కదా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కొక్కరు కొంతమంది ఏం చేస్తారంటే కొద్దిగా నవ్వుతూ పలకరించే వాళ్ళు ఉంటారు, నవ్వుతూ అలా కొన్ని చిలిపి చాటలుగా నవ్వుతూ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది భర్తలు, కొంతమంది సైలెంట్ భర్తలు ఉంటారు, కొంతమంది శిల్పి శాస్త్రాలుగా భార్యతో అనుకూలంగా ఉండాలని భర్తలు ఉంటారండి. తన ప్రవర్తనని నేను మొదలుగానే ప్రభు అన్నాడు, కుమారి ఆలకించుము ఆలోచించమని. మొదటి జీవితంలో నుంచి నీ జీవితం అంతా నీ భర్తతో సంవత్సరము, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 10 సంవత్సరాల వరకు కాపురం చేసినప్పుడు నీ భర్త అనుకూలమనే జీవితాన్ని నీకు తెలిసిపోతుందండి. నీ భర్త ప్రవర్తన అనే జీవితంలో నీకు తెలిసిపోతుందండి. నీ భర్త జీవితాన్ని బట్టి భార్య నడుచుకోవాలండి. దేవుని స్తోత్రాలు కలుగును గాక. నా భర్త ఇలాగ నవ్వించేవాడు కదా, నా భర్త ఇలా నవ్విస్తూ చిలిపి చేస్తాడు కదా, నా దగ్గరికి ఒక చిన్న పిల్లోడుగా వస్తాడు కదా, నా భర్త ప్రవర్తన క్యారెక్టర్ ఇలాంటిది కదా అని నువ్వు కూడా నవ్వుతూ అతను ఏం చేయాలి? ప్రేమతోని దగ్గరికి తీసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ ప్రేమతో దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఏం చేస్తుందంటే కుక్కలు గడుచుకుంటాయి. ఎప్పుడైనా చూశారు కదా, కుక్కలు గడుచుకుంటాయి, సీరియస్ గా కుక్కలు గడుచుకుంటాయి. మన నోరు కూడా అలాంటిదేనండి. కుక్కలు గడుచుకున్నట్టే సీరియస్ గా ఇగిలిచ్చల్లా కరవటం కుక్కలు గడిచినట్టు గడుస్తా ఉంటే వాడు ఏం చేస్తాడు? ఆఖరితో ఇంటికి వస్తాడు, ప్రేమతో భార్యతో పలకరించాలని ఇంటికి వస్తాడు, తన కవిగిరిలో స్థానం ఇస్తే కాసేపు సంతోషించాలని ఇంటికి వస్తాడు భర్త. తన కవిగిరిలో సంతోషం లేదు, తనకు కడుపులో ఆకలి అయితే నువ్వు పట్టడం పెట్టలేదు, తను ప్రేమతో నవ్వుతూ అతను నీ దగ్గరికి వస్తే ప్రేమతో పలకరించలేకపోయా. ఇంకేం చేస్తాడు? సంతోషం లేని చోట బయటికి వెళ్తాడు. ఇంట్లో ఫుడ్ తినకుండా బయట ఫుడ్ తినడానికి ఇష్టపడతాడు. ఏ ఫుడ్ చెప్పండి? బయట ఫుడ్. ఇంట్లో ఫుడ్ తినకుండా ఏ ఫుడ్ తింటాడు? బయట. ఎందుకు? భార్య ప్రవర్తన, ఆమె యొక్క జీవితము భర్తకు తగినట్లుగాను నడుచుకోకపోవటమే ఆ బయట ఫుడ్ అలవాటు పడిపోయాడు. బయట ఫుడ్ అంటే ఏంటి? ఒక ఇప్పుడు ఇదివరకు సమాజం ఉందన్నా ఆయనకు ఇప్పుడైతే ప్రార్థనకు బాగా వచ్చేవాడంటే ఇప్పుడు ఆ సమాజాన్ని ఎప్పుడో పోయిన సమాజాన్ని మళ్ళీ తెలుసుకున్నాడంటే మా ఆయన బండితో అన్ని దానికి పెట్టి కొత్త చేతులు అక్కడికి వచ్చి నన్ను ఒకటే నేను తన్నాలని నేను అంటున్నాను. ఎందుకు తన్నాలంటున్నాను? నీ ప్రవర్తన సరైనది. ఒక గ్యారేజ్ చూసినట్టు బయటికి పోయేటప్పుడైతే చాలా ముస్తాబైపోతుంది. ఈ పైన పిండి పెట్టడం, ఈ కింద పిండి పెట్టడం, అక్కడ పిండి పెట్టడం, ఎడబొట్టు పెట్టడం, ఇంటికాడ ఉన్నప్పుడు మొగుడు ఉన్నాడు అనుకో, మొగుడు చూసినప్పుడు ఎలా ఉండాలి? శుభ్రంగా నెగ్గుతూకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, శుభ్రంగా వస్త్రం పెట్టుకోవాలి, తాళం చేసి శుభ్రంగా నీ భర్తగా అలంకరణగా కనపడాలి. ఇంటికాడ ఉన్నంత సేపు ఏం చేస్తుంది? ఈ ఇంటికి ఎట్టేస్తున్నాడు. ఈ ఇంటే ఈ పక్కకి ఎట్టేస్తుంది. ఆ కట్టిన కూడా 3 రోజులు కూడా తనే పెట్టుకొని ఉంటుంది. వాడి ఇంటికి వచ్చారని భార్య విషయాలకి ఏమనిపిస్తుంది? దీనికంటే అన్నదిగా ఆడ నవ్విందే అది శుభ్రంగా బాగా కనపడుతుంది. అందుకే సామెతల గ్రంథంలో అంటాడు దాని పెదవుల పైన ఎలాంటి సంతోషం ఉందంట? ముష్టి పండంత లాంటి సేదు కలిగిన సేదు లాంటి జీవితం ఉన్న దాని పలకరింపులో, దాని నవ్వులో సంతోషం ఉందంట. చెప్పండి గట్టిగా. అందుకే దారశ్రీ సాయకు నువ్వు వెళ్ళకూడదు అని అన్నాడు. దారశ్రీ అని అంటే త్రోవన పోయేవాడితో నల్ల సమాహాసం చేసే వ్యక్తిని దారశ్రీ అంటాడు. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీ భర్తకు కూడా నీవు శుభ్రముగా ఉండాలి.
నీ భర్తని ఎందుకు వచ్చి నవ్వుతూ పలకరించాలి అంటే నువ్వు ఎక్కడ జుట్టు ఎక్కడ వేసుకొని ఇంక గబ్బు మొహానికి సబ్బు రాసిన గబ్బు గబ్బే అంటాడు మా ఆయన. ఎన్నాళ్ళు రుద్దిన మన మొహం సబ్బేసిన రుద్దిన గబ్బు గబ్బే. కానీ గబ్బుని అలాగనే ఉంటామా? శుభ్రంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఒక అలంకరణ చేయమైనది అని అన్నాడు. రాజైన దేవుని సన్నిధిలో ప్రేమైన వాళ్ళరా, ఎస్తేరు ఉందండి. ఎస్తేరు రాణి దేవుని సన్నిధిలో వస్తీకి బదులుగా ఎస్తేరు రాణి దేవునికి రాజుకు ఇష్టంగా ఉండాలి అంటే ఆమె గుణాన్ని అలంకరణగా చూపించింది రాజు దగ్గర. దేవుని సన్నిధిలో ఆమె హృదయాన్ని అలంకరణగా చూపించింది. కొందరు రాణులు వచ్చారండి ఆ స్థలానికి. వచ్చారు, ఎన్నెన్నో సౌందర్య అందాలు, ఎన్నెన్నో ఎండి బంగారములు ఎన్నెన్నో పెట్టుకొని అక్కడికి వచ్చారు. కానీ వారందరికంటే మిన్నగా ఎవరిని ఎంచుకున్నారంటే వస్తీకి బదులుగా ఎస్తేరుని ఎంచుకున్నాడు. ఆమె హృదయాలంకరణ కలిగిన జీవితం కలిగి ఉన్నాయి. వీళ్ళందరూ చేయమైన అలంకరణ కలిగిన జీవితాలు కలిగి ఉన్నారు. దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడంటే అంతరంగంలో మంచి స్వభావమును కలిగిన జీవితాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భార్య దొరికిన వారికి మేలు దొరికినట్లు అన్నాడు. ఆ భార్య దొరికిన వాడు మేలు దొరికినట్లు అంటే తన మరుదులను, తన తల్లి తండ్రిని, తన కుటుంబాన్ని చక్కగా తన భార్య సక్రమముగా నడిపించుకుంటూ ఆ కుటుంబాన్ని వ్యవస్థను ముందుకు నడిపిస్తుంది అనుకో. నా భర్త, నా భార్య గుణము మంచిది, నా భార్య నా కుటుంబమును, నా తల్లిదండ్రులు ఎలా నడిపించారో అలాంటి మార్గంలో నడుస్తుందని కూడా భర్త సంతోషిస్తాడు. దేవుని స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొంతమంది భార్య దొరికిన వారికి మేలు దొరికినట్లంటే భర్తకు కుళ్ళైపోతున్నాడండి. సామెతలు అంటాడు, భర్త దొరికిన వారికి తన ఎముకలకు ఏం చేస్తుందంట? మొదటిగా సిగ్గు తెచ్చినది అని రాశాడు. ఏం చేస్తుందంట? సిగ్గు తెచ్చినది తన భర్త ఎముకలకు కుళ్ళు అన్నాడు. భర్త దగ్గర గౌరవించి మాట్లాడాల్సిన విషయం తెలియదు. నోటికి ఎంత వస్తే దురుసుగా తన ప్రవర్తన ద్వారా భర్తను ఎట్లా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట సమాజంలో మాట్లాడుతున్నప్పుడు సిగ్గుగా ఉంటుందని భర్త తలవంచుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ భర్త సిగ్గు తెచ్చుకొని తలకాయ తెచ్చుకుంటాడు. ఆ జీవితము నీ గుండెనే తనకు సిగ్గు చేస్తుంది. ఎందుకు తెలుస్తున్న నీ ప్రవర్తన మంచిది కాదు నీ భర్త ఎదుట. ప్రేమ వల్ల అలాగే ప్రభు విషయంలో నీకు చెబుతున్నా, తన ఎలుకలకు కుళ్ళు అన్నాడు. యోగ్యురాలైన భార్య తన పెనిమిటికి కిరీటము అని అన్నాడు. ఏమన్నాడు? యోగ్యురాలైన భార్య అంటే జ్ఞానం కలిగిందన్నాడు కదా. అలా జ్ఞానం కలిగిన భార్యగా ఉండటము నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞానం కలిగి నడుచుకోవాలి. జ్ఞానం కలిగిన భార్యగా నువ్వు ఉండినప్పుడు తన భర్తకు కిరీటముగా ఉంటున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ ఆలోచించాయి. నీ జీవితంలో ఎలా మెసులుకోవాలి? చాలా జాగ్రత్తగా మెసులుకోవాలండి కదా. చాలా కుటుంబంలో ఎలా మెసులుకోవాలి? చాలా జాగ్రత్తగా మెసులుకోవాలి. నీ కుటుంబంలో ప్రేమను వల్ల నీ శోషణను మరిచి అంటే నీ తండ్రిని మరిచి, నీ రక్త సంబంధికులను మరిచి, నీ పుట్టినింటి నుంచి మెట్టినింటికి వచ్చిన నీవు నీ అత్తమామలను, నీ మరుదులను, నీ కుటుంబమును ఆలోచించి చెవియకి నువ్వు నడవమని బైబిల్ చదివిస్తుంది, దేవుడు చదివిస్తున్నాడు. కానీ పుట్టినింటిని మరవరు. కొంతమంది పుట్టినింటిని మరవరు. పుట్టినిండ్లు అంటే చాలా ప్రేమ. అత్తనిల్లు అంటే మెట్టినిల్లు అంటే దేవుడి స్తోత్రాలు కలుగును గాక. చెంపటి గట్టిగా, అల్లుడు చెంపటి గట్టిగా. ఇప్పుడు నేను మాట చెబుతానండి. నాకు ఒక కూతురు ఉందండి. నా కూతురు వివాహం చేశారు, ఒకళ్ళు ఇంటికిచ్చారండి. ఇంటికిచ్చిన తర్వాత నేను మహా అంటే ఒక రోజు, 10 రోజులు, ఒక నెల చూడగలుగుతాను. ఏదైనా ఒక చీర కట్టగలుగుతాను. ఏదైనా కొద్దిగా దోమ ఖర్చులు ఇచ్చి పంపిస్తాను. ఆ తర్వాత సంవత్సరాల తరబడి ఆమె పిల్లలను ఎత్తుకొని, ఆమె పిల్లల ముట్లు కలిగి, ఆమె జీవితంలో ఆమె పిల్లలకు బట్టలు వేసి, దానం చేపించి, ఆమె పిల్లలకు ఆస్తులు సమకూర్చి, ఆమెకి ఆస్తులు సమకూర్చి, ఆమెకి నిలుడు కట్టించి, ఆమె గుడ్డ ఫలాలు చేసి, ఆమెకి చేయాల్సిన జీవితాలను చేసింది ఎవరంటే ఎవరు? మేమా? నేనే చెప్పాను.
చెప్పాలి. వారి పురుషులు స్త్రీలు మీరే చెప్పాలి. మేమా వాళ్ళేనా? మరి చెప్పండి ఒకసారి. అత్తమామలు ఆటలున్నారు. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. అత్తమామలను ఎంత గౌరవించాలో తెలుసా? ఎంత ప్రేమించాలో తెలుసా? మేము ఒక్కొక్కసారి ఫోన్ చేసి మా అత్తయ్య అంటుంది, ఆ అత్తనేమే మా చెల్లెలే పక్కన ఎవరు కాదు, మా చెల్లెలే అంటాడు. చెల్లెలే ఇట్టంటున్నారు. బాయ్ ఎవరు బాయ్, మీరందరూ ప్రేమించాలి, గౌరవించు. ఆమె కుటుంబమే నీ కుటుంబము. నయోమి జీవితంలో చూసిన ఇద్దరున్నారండి. నయోమికి కోడలెత్తనం ఎంతమంది అండి? ఏంటారు? ఒక ఆమె రూతు, ఒక ఆమె ఓర్ప. కాబట్టి వీళ్ళిద్దరూ ఏ దేశానికి సంబంధించిన వారు? మోయాబీ దేశానికి సంబంధించిన వారు. మోయాబీ దేశమునకు బెత్లెహేము నుండి మోయాబీ దేశమునకు వెళ్ళిన తర్వాత నయోమి భర్త, ఆ రూతు భర్త, ఓర్ప భర్త, ముగ్గురు భర్తలు చనిపోయారు. అత్తకుండా మామ చనిపోయాడు, ఇద్దరు కుమారులు చనిపోయారు. ముగ్గురు ఎదవరాళ్ళు అయిపోయారు, భర్తలు లేని ఎదవరాళ్ళు అయిపోయారు. ఇక నాకు ఇక్కడ బంధువులు అనబడిన వారు ఎవరు లేరు. నా కుమారుని పోగొట్టుకున్నాను, నా భర్తని పోగొట్టుకున్నాను, నా సొంత స్వదేశములకు నేను వెలుగునని నయోమి కన్నీళ్లు విడుచుకుంటూ తిరిగి వస్తుంది. తిరిగి వస్తుంటే కోడలిద్దరు కూడా తిరిగి నయోమి నుండి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నప్పుడు నయోమి అన్నది, బిడ్డలారా అని అంటుంది. కోడలని ఏమంటుంది? ఇంట్లో కూడా అంతే అని, బిడ్డలారా ఏమంటుంది? కోడలా అని అంటలేదు, బిడ్డలారా. అమ్మా నా ప్రాయం అయిపోయింది కనుక నేను మళ్ళీ వివాహం చేసుకొని కుమారుడిని కని మీకు ఇచ్చి నేను వివాహం చేయలేను. అప్పటికి నా ప్రాయం సరిపోదు. మీరు ఎవరు బిడ్డలుగా ఉన్నారు కనుక మీ తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళి మీరు వివాహం చేసుకొని మీ దాంపత్య జీవితంలో సంతోషంగా జీవించండి. నాకు కుమారుడు లేరు బిడ్డలారని నయోమి కొంత కాలినడకతో బెత్లెహేము యొద్దకు, ఎక్కడ నుంచి? మోయాబీ దేశం నుంచి వారు కొంత లెక్క నడిచొచ్చిన తర్వాత నయోమి మాట అంటే ఇద్దరు ఆలోచనలు పడ్డారు. వాళ్ళిద్దరు కూడా, అత్త ఏంది మన పుట్టినింటికి పోమంటుంది, వివాహం చేసుకొని లక్షణంగా బ్రతకమంటుంది. మరి ఈమెకి భర్త లేడు, ఈమెకి ఇంకా కొడుకులు లేరు, ఈమె జీవనాధారం ఏంటి? ఈమెకి ముసలితనములో ఉన్నది, ఈమెకి పట్టేది అన్నము పొడికేది పెట్టేది ఎవరు? మత్తకు గుడ్డ ఉతికి పెట్టేది ఎవరు? మత్తని ప్రేమగా చూసుకునేది ఎవరు? మత్తను లాలించేది ఎవరు? ఆమెకు ఓదార్పు ఎవరు? ఆమెను ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది ఎవరైనా ఉన్నారంటే నేనేనని అనుకున్నది ఒక కోడలు. ఆమె ఎవరు? రూతు. ఒక ఆమె ఆలోచనలో పడి ఇంటింటికి తిరిగి వెళ్ళింది. తిరిగి వెళ్ళటానికి చిత్తమై అత్త దగ్గరికి వచ్చి కపటమైన ముందు పెట్టుకొని, అత్త నేను వెళ్ళి వస్తాను, నా ఇంటికి, నా పుట్టినింటికి నేను పోతున్నాను అని కపటమైన ముందు పెట్టుకొని మోయాబీ దేశములకు వెళ్ళిన ఒక కోడలు. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవే నాకు బంధువురాలు, నిన్ను విడిచి నేను పోనొస్తానన్న ఈ కోడలు ఎంత గొప్పది. నువ్వు ఏ జీవితంలో ఉన్నావు? ఓ బిడ్డ, ఓ కుమార్తె, ఏ జీవితంలో ఉన్నావు? ఓర్ప లాంటి జీవితంలో ఉన్నావా? రూతు లాంటి జీవితంలో ఉన్నావా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఏ రూతు బోయాజు నుంచి వచ్చి ఆ బోయాజుకు బంధువురాలు కాబట్టి తన బంధు ధర్మాన్ని కొనసాగించగలరు. అదే బోయాజుకు రూతుకు కలిగిన వారసత్వంలో నుంచి యేసుక్రీస్తు జన్మించడానికి కారకులయ్యారు. యేసుక్రీస్తు వారు ఆ వంశావళిలో నుంచి వచ్చాడు. ఎక్కడైతే అన్ని పోయి మోడు వారిన జీవితంలో ఉండదో, తన అత్త తనకు మళ్ళీ వెలుగునిచ్చే తల్లిగా ఉండి తనను ప్రేమించి తన కుటుంబానికి వెలుగుగా మారింది ఆ మోడు వారిన జీవితంలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రూతు ఎంత గొడవ కలిగిన స్త్రీ. ఈ రోజు అలాంటి స్త్రీలు ఉన్నారా? ఈ రోజు అలాంటి అత్తమామలు చూసుకునే కోడలు ఉన్నారా? భర్తను చేసుకొని నీవు దాంపత్య జీవితాన్ని కొనసాగించుకోమన్నా ఆ మాట నయోమి జీవితంలో నుంచి నాకని వార్త వెళ్ళిపోయింది. ముందు పెట్టుకొని వెనక్కి తిరిగి మోయాబీ దేశంలోకి
కానీ రూతు తన బంధువులను విడిచి తన అత్తను విడిచిపోలేదు. కడ వరకు తన అత్తను కొనసాగించిన కాటికి వెళ్ళే వరకు. ఎంత గుణం కలిగిన స్త్రీ దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. అందుకు దేవుడు నీ గుణములు పరిశీలిస్తాడు. అందుకు దేవుడు నీ సన్నిధిలో నీ ప్రవర్తనను గమనిస్తుంటాడు. నీ సన్నిధిలో నీ తల్లిదండ్రులు ఎలాంటి వారో, నీ అంతమామలు కూడా ఎలాంటి వారే అని గమనించాలి. దేవుడి సన్నిధిలో మనం చూసిన కానిచ్చి వారు పసిబిడ్డలు ఎలాగుంటారు. అయితే వారి మాటలు నీకు నచ్చకపోవచ్చు, వాళ్ళ ప్రవర్తన నీకు నచ్చకపోవచ్చు. నీ పిల్లలను చిన్న పిల్లల కానుంచి తప్పిదము చేసుకుంటారు నీ పిల్లలు. చేయరాగల పని చేస్తూ ఉంటారు నీ పిల్లలు. చెప్పిన మాట వినరు నీ పిల్లలు. ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చేయగలమని పని చేస్తూ ఉంటారు. నీ కుమారులను నీ బిడ్డలను పోగొట్టుకుంటావా? నీ కడుపును పుట్టిన కుమారులను పోగొట్టుకుంటావా? నీ పిల్లలను పోగొట్టుకుంటావా? నీ తల్లిదండ్రులను పోగొట్టుకుంటావా? వాళ్ళందరినీ ఎవరిని పోగొట్టుకో. నీకు భారమైంది ఎవరంటే తల్లిదండ్రులు, అత్తమామలు. దేవునికి స్తోత్రాలు కలుగుతాయి. నీకు భారమైంది అంటే నీ పిల్లలు కాదు, నీ కొడుకులు కాదు, నీ బిడ్డలు కాదు, నీ తల్లిదండ్రులు కూడా కాదు. నీకు భారమైంది ఎవరంటే నీ భర్తను కానీ 9 సంవత్సరాల గర్భంలో మోసి 9 మాసాలు మోసి మరి 22 సంవత్సరాలు 25 సంవత్సరాలు పెంచి నీ చేతికి పట్టించి నిన్ను బ్రతకమని నీకు వాళ్ళ రక్తాన్ని నడవలసి వారి భూములను, వారి ఆస్తులను, వారి రక్తము పంచుకొరకు పుట్టిన కుమారుని నీ చేతికి అప్పగించి నిన్ను బ్రతకమని చెప్పాడే, బతకమని చెప్పారే అత్తమామలు. వారికి నీకు ఎక్కువైపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కళ్ళను పెట్టుకొని చూడాల్సిన వారు ఎవరంటే నీ అత్తమామలను, నీ తల్లిని కూడా, నీ తల్లిని కూడా. నేను అంటాను అత్తమామలనే కాదు, నీ తల్లిని కూడా, నీ తల్లిదండ్రులు కూడా చూడాలి. నీ తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తావో అంత ప్రేమను చూపించాలి. నీ ఇంటి దగ్గర ఉన్న నేనంత సంబంధికులని అంతగా గౌరవిస్తావో, అత్తమామల ఇంట్లో ఉన్న నీ మరుదులను, ఆడబిడ్డ పిల్లలను కూడా అలాగే గౌరవించాలి. ఇది దేవుని ప్రేమ మనకు నేర్పుతున్నది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకే నీ హృదయంలో దేవుని విషయంలో అక్షయమైన అలంకరణను ధరించుకొని ఉండాలి. దేవుని విషయంలో ప్రవేశిస్తున్నప్పుడు చూసినప్పుడు ఎస్తేరి అక్షయమైన అలంకరణ, ఆమెకు ఆభరణాలు లేవు కానీ ఒక్కటే వస్త్రము, ఒక జాకెట్ మాత్రమే శరీరం మీద కట్టుకొని ఉన్నది. ఆమెకు ఆభరణాలు ఏమి లేవు కానీ ఆమె హృదయంలో దేవుని ధరించుకొని ఉన్నది. ఆ స్త్రీ. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధిలో ప్రియమైన వారులారా, దేవుని సన్నిధిలో కొంతమంది ప్రియమైన దేవుని పిల్లలారా, కొందరు ఎర్రగా బుర్రగా ఉంటారు, కొందరు నల్లగా ఉంటారు. కాదండి, ఎర్రగా ఉన్నవాళ్ళు దేవుడు హృదయంలో దేవుడు లేకపోతే దేవుడు ఇష్టపడడండి. ఒకవేళ నువ్వు నల్లదానిపైన సంకటదాని కాకపోయినా దేవుడిని ఆశ్చర్యమైన అలంకరణను చూస్తున్నాడు. దేవుడు నేను ప్రేమించాలంటే నీ గుణమును కోరుచున్నాడు ఆయన. ఆయనకి కోరేది ఏంటంట చూడండి ఒక మాట. పరమగీతాల గ్రంథము 1వ అధ్యాయము, పరమగీతాల గ్రంథము 1వ అధ్యాయము మొదటి 2 వచనాలను చూద్దాం. చూడండి. మూడవ వచనం నుంచి చూడు. 3వ వచనం నుంచి చూడు ఒకసారి. ఎక్కడి నుంచి చదవమంటున్నానంటే, నేను నల్లని దానినని, వెంట తగిలిన దానినని మీరు నన్ను చిన్న చూపు చూడవద్దని అంటున్న మాట తన సహోదరుల గురించి. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను, నేను సౌందర్యవంతురాలను. చూడండి, ఒక మాట ఆలోచించండి. ఏమంటున్నాడు? ఏమంటున్నది బైబిల్? నేను నల్లని దానినైనను, సౌందర్యవంతురాలను. నేను అదిగో నేను నల్లదారినైనను, నా హృదయమునందు నేను అక్షయాలంకరణ కలిగిన వాడను. గుణములలో ఆమెకు పెట్టిన పోచిన వారు నేనంట. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. నల్లదైనను గుణము ఎలాంటిదంట? గుణం ఎలాంటిదంట? సౌందర్యము
గుణ లక్షణాలు కలిగి ఉండాలండి. నువ్వు కలిగిన దాని ఎదురుదానిపైన గుణ లక్షణాలు లేకపోతే నువ్వు పనికి రావండి, ఎవరికి పనికి రావండి. దేవునికి స్తోత్రాలు కలిగి ఉన్నదాక. హల్లెలూయా. కొంతమంది సౌందర్యాన్ని కోరుకుంటారండి, సౌందర్యాన్ని కోరుకుంటారండి, అందాన్ని కోరుకుంటారండి. ఇప్పుడు దేవుడు కోరుకునేది ఏంటండి? ఆ హృదయంలో అక్షయమైన అలంకరణను కోరుకుంటున్నాడు, గుణాలు కోరుకుంటున్నాడు, గుణమును కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్షయమైన అలంకరణను హృదయాలంకరణగా ధరించుకోవాలి. అందుకే సామెతల గ్రంథంలో మనం చూస్తాం కదండి. ఏంటంట? గుణవతిగాలైన స్త్రీ, ఆమె 31వ అధ్యాయం 18వ వచనం 17వ వచనాలలో ఉండొచ్చు. దేవుడి సన్నిధిలో ప్రభువైన యేసుక్రీస్తునందు ఆమె గుణము కలిగిన స్త్రీ ఏం చేస్తుందంటే, ఆమె పొద్దున్నే లేచి పెందలకాయ లేచి పని చేసుకొని ఆమె ఏం చేస్తుందంట? తన వారి ఆకలి కలిగిన వారికి ఆహారమును గాని చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనమును సిద్ధపరచును. తన పనికత్తలు ఎప్పుడు లేయాలంటే కోడలు ఇంట్లో నుంచి చీకటితోనే పెద్దలాడి వేయాలి. తన ఇంటి వారికి భోజనమును సిద్ధపరచును, తన చెలికత్తెలకు భక్తిమును వేయపరచును. ఇలా ఉండాలండి. కోడలి కుటుంబంలో ఉండాలంటే తన పొదుపు కలిగి కూడా ఉండాలి, తన గుణము కలిగి కూడా ఉండాలని బైబిల్ చదివిస్తుందండి. గుణము లేకుండా నువ్వు ఏ వస్త్రం పెట్టుకున్నా, నువ్వు ఏ అందమును కలిగి ఉన్నా, ఎలాంటి జీవితాలను నువ్వు భగనాలలో ఉన్నా, ఏది సంపాదించినా వ్యర్థమండి. గుణమనే అలంకరణను నువ్వు ధరించుకోవాలి. నీ హృదయంలో గుణము కలిగి ఉండాలి, మంచి గుణము కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎలాంటి గుణం కలిగి ఉండాలండి? మంచి గుణము కలిగి ఉండాలి. అరుదు అతి ముత్యముల కన్నా అమూల్యమైనది. చాలు అండి. ఎలాంటి జీవితం కలిగి ఉండాలి? భార్య యందు భర్త నమ్మకం ఉంచి ఉండాలి, భర్త యందు భార్య నమ్మకం ఉంచి ఉండాలి. భర్త భార్య మీద అనుమానం పట్టం కానీ, భార్య భర్త మీద అనుమానం పెట్టడం కానీ ఉండకూడదండి. భర్త ఎముకలకు భార్య కుళ్ళుగా ఉండకూడదండి. భార్య దొరికిన వాడికి భార్య మేలు కలిగిన ఉండాలి కానీ కుళ్ళుగా ఉండకూడదని బైబిల్ చాలిస్తుంది. గయ్యాలి భార్యతో సంసారమును చేయడం కంటే మిథ్యమైన ఒక మూలన కూర్చుంట మేలు. గయ్యాలి భార్య నోరు మాట్లాడితే ఇక ఏమైనా ప్రళయమే. నోటితో చిన్నగా మాట్లాడటం అనేది చాలా కాదు. ఒకవేళ ప్రళయంగా మాట్లాడితే, ప్రేమతో మాట్లాడితే ఆ మాటలు అర్థం చేసుకుంటాడు. ఈయన మాటలు ఇంతే కానీ ఇది ప్రేమ కలిగిన మాటలని అర్థం చేసుకోవాలి. ప్రేమ ఉండాలి, ప్రేమ కలిగిన జీవితం ఉండాలి. దేవుని స్తోత్రాలు కలిగి ఉండాలి. అందుకే సామెతల గ్రంథము 19వ అధ్యాయము, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనము, గృహమును విత్తమును ప్రతిఫలించిన స్వాస్థ్యము సమృద్ధి గల భార్య, సమృద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సమృద్ధి కలిగి ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి సమృద్ధి కలిగిన భార్యగా ఉండాలి. పితరులిచ్చు స్వాస్థ్యం అంటే కొంతమంది అంటారు ఈ పిల్ల పరాయిది కాదు, మా రక్త సంబంధమే. ఆయన వాళ్ళ దేదినైనా లేకపోతే వాళ్ళ తాత, మా వాళ్ళు అంత ఇదివరకు బంధువులు మేము. పితరులు అని అంటే స్వాస్థ్యము అంటే అర్థం ఏంటో తెలుస్తున్నా అంటే కలిసినదే. ఈ పిల్లవాడు కలిసినదే పితరులిచ్చిన స్వాస్థ్యము. సమృద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. దానముగా ఉండాలండి. ఎలా ఉండాలి మనము? సమృద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. దేవునికి దానంగా ఉండాలి. సమృద్ధి కలిగి తన కుటుంబాన్ని సక్రమంగా చూసుకోవాలి. ఒక్కొక్క భార్య చూస్తున్నప్పుడు
భర్తకు దెబ్బ కొట్టాడు తిరుగు అన్ను కొడతారా ఎలా పడతా పడుతుంది పనికి మాడు భర్తను తిరిగి భర్త మీద కింద పడతా ఉంటుంది. భర్తకు దెబ్బ కొట్టాడనుకో ఎందుకు కొట్టాడో కొంతసేపు ఆలోచించు. నీవు ఏం చేసావో ఏమీ వినకపోతే చేసావు కొట్టాడో ఆలోచించు. అది మంచిగా చేయని చెప్పి ఆలోచించు. అది ఒకవేళ చెడుగా ప్రవర్తించాడనుకో నీవు ఒకవేళ కొట్టాడనుకో కొట్టివాడు కస్సు బొస్సుమని బయటకు వెళ్తాడు. నువ్వు ఇంట్లో కాసేపు పెడుస్తావు ఆ కళ్ళనీళ్ళు చూసుకొని మన ఇంట్లో పని చేసుకుంటావు. ఆ పౌరంతో మిగించుకొని ఉన్న సాయంత్రానికి నీ పక్కకు రావాల్సింది వాడు ఎంత మిగించుకునే ఒకడైనా సాయంత్రానికి నీ పక్క భాగానికి రావాల్సిన వాడు వచ్చినప్పుడు నువ్వు కొద్దిగా ఆలోచన చేశావు. వీడు కోపంతో నిన్నలా కొట్టాడు. నువ్వు ఆలోచించిన నీ ప్రేమను ఏం చేయాలంటే నీ కవిని ఎందుకు వచ్చినప్పుడు ప్రేమతో నేనేమన్నానయ్యా ఇది తప్పేలాగైందయ్యా నన్ను కొట్టావు అనవసరంగా కొట్టా నేను తప్పేం చేస్తానని ప్రేమతో దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు చెప్పుకున్న ఒక ప్రేమ కలిగిన మాటలు వాడు ఆలోచన చేస్తాడు. నేనే తప్పు అయింది లేవే సారీ ఏంటంట నేను తప్పు చేశాను సారీ అని చెప్పుకోవాలి. దేవుడి స్తోత్రం చెప్పండి కనుక. మరి దాని దీపాలు ఉన్నాయా లేవండి. కోపముతో ఒకవేళ ఒక దెబ్బ కొట్టిన క్షమాపణ కలిగిన గుణం నీలో కలిగి ఉండాలి. ప్రేమించే గుణమే ఉండాలి. కానీ కక్ష సాధింపు సాధించే గుణము నీ హృదయంలో ఉండదంటే అది అక్షయమైన అలంకరణ కాదు, కుళ్ళు తెచ్చినది నీ హృదయం. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ భర్తకు కుళ్ళు తెచ్చినది భర్త మీద కక్ష సాధింపు సాధిస్తూ ఉంటారు. అత్తమామల మీద కక్ష సాధింపు సాధిస్తూ ఉంటారు. తల్లిదండ్రుల మీద కక్ష సాధింపు సాధిస్తూ ఉంటారు. ఈ లక్షణాలు ఉన్నవారు దైవికానికి దేవునికి సాదృశ్యం కాదండి. దేవుడి సన్నిధిలో మనం బైబిల్ పట్టుకొని భక్తురాలుగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఒకవేళ వస్తున్నామేమో కానీ నీ గుణ లక్షణాలు దేవుడికి ఇష్టం కాదు. దేవుడిని హృదయం చూసినప్పుడు సంతోషించాలి. అంటుంది నేను నల్లనిదాడని నన్ను చిన్న చూపు చూడవద్దు. నేను నల్లనిదాడని మీరు చిన్న చూపు చూడవద్దు. నేను ఎండ తగిలిన దానను నా సహోదరుడు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కాలిని గట్టిగా ఉంచాను. అయితే నా సొంత తోటకు నేను కాయకపోతిని. నాదిగా ఏమని ఎవరిని అడుగుతున్నాయి? నా ప్రాణప్రియుడా పిలువ నీ మందలను వెతకలేపుదువో అక్కడనే ఆ మందను మేపుతున్న చోటనే నేను కూడా మేచదను. నా ప్రాణప్రియుడు అన్నది ఎవరినన్నది? యేసుక్రీస్తు ప్రభువు అన్నది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈయన నల్లనదని యేసు ప్రభు ప్రేమించలేదా? యేసును పిలవట్లేదు ఆమె ఆయన కూడా పిలుస్తున్నాడు. ఈయన ఆమెను పిలుస్తున్నాడు, ఆమెను ఏమైనా పిలుస్తున్నాడు. ఈమె నల్లనదని యేసు ప్రభు దేశించలేదు. ఈమె హృదయాన్ని ప్రభు వ్యక్తపడ్డాడు. ఈమె హృదయంలో ఉన్న గుణ లక్షణాలను ప్రభు చూశాడు. దేవునికి నమ్మకముగా జీవించే జీవితాన్ని దేవుడు చూశాడు. ఆ హృదయంలో ధరించుకున్న గుణ లక్షణాలను గుణవచనాలకు ఉన్న లక్షణాలను భార్యను భర్తను గౌరవించే జీవితము, తన పని వారికి చేయి చాపిన వారికి పెద్దల కాడి లేచి భోజనం సిద్ధపరిచే లక్షణము, తన ఇంటి ఎందుకు భిక్షగాలు వచ్చినప్పుడు తన చేయి చాపిన వారికి గుణవతిరాలైన భార్య తన చేయి పైకెత్తి పెట్టే గుణ లక్షణాలలో గుణము కలిగి ఉన్న స్త్రీ కనుకనే ఈ స్త్రీని ప్రభు పిలుస్తున్నాడు. కుమారి అని ప్రభు పిలిస్తే ప్రభుని ఈ నల్లని స్త్రీ ఎలా పిలుస్తున్నాయి అంటే ఏమంటుంది? నా ప్రాణప్రియుడా. ఏంటంట? నా ప్రాణప్రియుడా అని పిలవాలి. అర్థం వినిపించుకోవాలంటే దేవుడి సంఘంలోనికి వచ్చిన స్త్రీ అలా పిలిపించుకునే లక్షణాలు కలిగి ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీకు చాలా మంది కోపడుతున్నట్టు కదా. నేను ఒకసారి మాట్లాడుతున్నప్పుడు కొంతమంది కోపాలు వస్తుంటాయి. నేను అన్ని బైబిల్ గ్రంథాన్ని చదివిలోని పాఠాన్ని చదివిన స్కూల్లో టీచర్కు స్కూల్లో హెడ్ మాస్టర్ కానీ చదువుకునే స్టూడెంట్ మాట్లాడచ్చా? సేవకుడు మాట్లాడుతున్నప్పుడు మౌనమై ఉండాలి. ఆయన అన్ని తెలుసు. హెడ్ మాస్టర్ కానీ స్కూల్లో టీచర్ కానీ నువ్వు ఎదురు తిరిగి మాట్లాడంటే నీకేం తెలియదు కదా. వాళ్ళు చెబితే నువ్వు ఎడాల్సిన లక్షణాలు నీకు కలిగి ఉన్నాడు. మంచిని బోధిస్తారు. దేవుడి స్తోత్రాలు కలుగును గాక.
ఇప్పుడు మీకు చెప్పిన లక్షణాలు అన్నింటిలో మానవుల లక్షణాలలో కలిగిన జీవితాలని నేను చెబుతున్నాను. ఇప్పుడు నేను చెప్పిన మీకు చెప్పగలనంటే మీకు చేత కాదు. నేను చదవలేరు, దాన్ని అర్థం చేసుకునే నాలెడ్జ్ కూడా మీకు లేదు. దేవుని స్తోత్రాలు కలుగును గాక. నేర్చుకోవాలి. దేవుని మహిమ కలుగును గాక. దేవుడు అన్న మాట ఏమన్నాడంటే, మాట్లాడేవారి కంటే ఇనువాడు శ్రేష్ఠుడు అన్నాడు. ఏమన్నాడమ్మా? బైబిల్ ఏమన్నాడు? మాట్లాడేవాడంటే చెప్పేవాడు అని అర్థం. మాట్లాడేవాడి కంటే వినేవాడు శ్రేష్టమైన వారని బైబిల్ బోధిస్తుంది. నాకంటే ఇప్పుడు నేను చెబుతున్నాను కదా, మీరు వింటున్నారు కదా, నాకంటే కూడా మీరు గొప్పవారని బైబిల్ చదివిస్తుంది. చెప్పండి గట్టిగా, మీరే గొప్పవారు. కానీ నేను చెప్పిన వాటి బైబిల్ వాక్యానుసారంగా ఉంటేనే వినాలి. వాక్యానుసారంగా లేకపోతే మీరు కూడా నన్ను మాట్లాడవచ్చు, గద్దించవచ్చు. ఇది తప్పు కదా అయ్యాను, తప్పు కదా అన్నప్పుడు తప్పు అయితే సరి చేసుకుంటాం, లేకపోతే బైబిల్ తెచ్చి మీకు చెప్పడం నేర్చుకోవడం, నేర్పడం తెలుస్తుంది. దేవుని స్తోత్రాలు కలుగును గాక. నౌకరీ వెళ్ళకుండా కుటుంబ వ్యవస్థను కట్టుకోవడానికి జ్ఞానం కలిగి ఆమె బహుగా కష్టపడి పనిచేసుకునే కొంత ఎలలో కొంత దాచుకొని తన కుటుంబంలో ఏం చేస్తుందంటే కొంత ద్రాక్ష తోటను నాటించను, నడికట్ల చేత నడుము బలపరుచుకొని చేతులలో బలముగా పనిచేయను, లాభము ఆదాయము వ్యాపారములో ఉన్న లాభమును ఆదాయమును కూడా తెలుసుకుంటుందంట ఆ స్త్రీ. రాత్రి వేళ దీపం మారిపోదు. అది దేవునికి మహిమ కలుగుడుగా. ఈ లక్షణాలు కలిగి ఉండాలి. దేవునికి మహిమ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుడుగా. ఏం ఏడుస్తుందో ఏడుస్తుంది. అన్నయ్య మా ఆయన కోరిన ఆటోలన్నీ దాన్ని తీసుకొని పోయి ఇస్తున్నాడు. ఇంకొక నాడు వచ్చి వెళ్ళండి గొప్పరం, అన్నయ్య ఇంకొక అనేది మరిచిపోయింది కానీ మళ్ళీ ఇప్పుడు ఇంకొక యాగమైంది అన్నయ్య, సమాసమైంది అన్నయ్య, నువ్వు ప్రార్థన చేయాలన్నయ్య. వాడేం తప్పుడు పనులు అని చేయాలంట, ఏమేమో నాకు చెప్పాలంటే నేను ప్రార్థన చేయాలి. నేను చేయాలంట ప్రార్థన. దేనికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. భర్తను ఎంత అనుకూలంలో పెట్టుకుని నడవాలో నీకు తెలియదు, అన్ని నాకు తెలుసు. ఏదైనా భర్తను ఎట్లా అనుకూలంలో తీసుకోవాలి. దేని స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. భర్తను ఎలా తీసుకోవాలి దగ్గరికి ఇప్పుడు తెలియదు కదా, ఇప్పుడు కూడా తెలియదు. భర్త దగ్గరికి ప్రేమతో నవ్వుకుంటూ వచ్చారనుకో, నువ్వు కూడా ఏం చేయాలి? ఇగిలింపులు సగిలింపులా, కక్కరించటమా, ప్రేమతోనే. బైబిల్ సామెతల గ్రంథం చదివిస్తుంది. భర్త సంతోషంగా నీ దగ్గరికి వచ్చినప్పుడు, ఎండవేళ అలసి తన పనిచేసి నీ దగ్గరికి, ఎండవేళ అలసి వచ్చినప్పుడు చల్లటి మంచినీళ్ళు ఒక గిలాసుడు వచ్చి నిలిచి నీ బయట చెడు తనకు కొమ్ముగా, అంటే నీడనిచ్చే కొమ్ముగా ఉండాలని బైబిల్ చదివిస్తుంది. భర్తకు నీ కొంగు ఎలా ఉండాలి? బయట నీడనిచ్చే చెవుగా నీ వస్త్రం ఉండాలి. చల్లటి నీళ్ళు కొంచెం ఇచ్చి నీ భర్తను చేరదించమని అడిగి, అయ్యో కొద్దిగా చేపు నెమ్మదిగా ఉండు, నేను భోజనం చేసుకొచ్చేదను, నీకు నీళ్ళు ఇచ్చేదను అని చెప్పి ఆయనకి తుడుచుకోవడానికి గుడ్డ ఇచ్చి నీళ్ళు ఇచ్చి తనకు ఆహారం పెట్టినప్పుడు, లేకపోతే నేను ఇప్పుడు తినలేనప్పుడు తనకు మంచమే వేసి కొద్దిగా చేపు చేరదించు, అలసి వచ్చామని ప్రేమతో తన దగ్గర కూర్చొని అతని పైన మంచి ప్రేమ కలిగిన మాటలతో మాట్లాడుకుంటూ అతనితో నువ్వు కాసేపు పక్కన కూర్చుంటే అతను ఎంత కష్టం చేసి వచ్చిన వాడైనా ఆ కాసేపులోనే ఆ బాధంతా మర్చిపోతాడు, సంతోషంగా నీతో ఉండడానికి ఇష్టపడతాడు. చెప్పండి గట్టిగా. వాడు పని చేసి 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 బాగా అడుకొచ్చి చెమట్లు దారిపోయి అడుకొచ్చి ఒక సొక్క మంచి నీళ్ళు ఒక చోట మంచినీళ్ళు అన్నట్టు ఎన్నిసార్లు చెప్పినా మంచినీళ్ళు ఇంకా రాలే. టీవీ ముందు కూర్చొని సెల్ ఫోన్ దగ్గర పెట్టు, ఎన్ని ఒకసారి 10 సార్లు చెప్పినా నీళ్ళు మొగ్గుని గౌరవించడం తెలియదు. ఆ నీళ్ళు ఇచ్చినట్టు ఇదిగా తాగా తాగా ఆడ పెట్టి
ఇక తాగా ఒక ముచ్చాడికి ఇచ్చినట్టు ఏక ఎగస్ట్ అయిపోయాడు భర్త అంటే. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. పోబెట్టి చేతికి ఏదో దగ్గర తీసుకొచ్చి పెట్టి దగ్గర కూర్చొని ఏం కావాలో భర్తకేదో ఆడ కూర్చుంటే 7 నుంచి 4 పైగా తిరిగి సావా ఇంటానే జీతాలు కలిగి నీ కుటుంబాన్ని నువ్వే చేతులారా పాడు చేసుకొని ఇంకా ఏమి రాదు ఎక్కెక్కి వెళ్తుంది. మొగుడు కొట్టినందుకు ఏడవలేదు కానీ తోడుకోవడం పిల్లి చూసినందుకు వెళ్తుందంట. ఆయన మొగుడు కొడితే ఎంత తినా ఏడవలేదంట కానీ తోడుకోవడం తొమ్మిది చూసినందుకు వచ్చిందంట. అట్టాడంట. దేవుని స్తోత్రాలు కలిగిన జ్ఞానం కలిగి నడుచుకోవాలని బైబిల్ నీకు పాఠంగా తెలియజేస్తున్నాడు. దేవుని స్తోత్రాలు కలిగిన కాక. హల్లెలూయా హల్లెలూయా. నీ ఇంటికి వచ్చిన నీ పిల్లలైన నీ పాడలైన ఎవరైనా ఇంకొకరైనా నీ పిల్లలుగానే చూసుకోవాలి. నీ కడుపులో పుట్టిన బిడ్డలలాగానే చూసుకోవాలి. నీ గర్భంలో కూడా వారి గురించి వీరు నేను కొనుక్కుంటే వచ్చిన వారే వీరు నాకు బానిసత్వం కలిగిన వారిని నీ కడుపులో కూడా అలాంటి గుణ లక్షణాలు లేకుండా సాగుకునేవారు కావాలి. అలాంటి వారికి నువ్వు కూడా ఒక కుమార్తెగానే ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో మీతో మాట్లాడుతున్న దేవుడు ఏమంటున్నాడంటే మంచి లక్షణాలు కలిగి. అందుకే అంటాడు మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. 1 తిమోతి 5:14 కాబట్టి యవన స్త్రీ వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించు యవన స్త్రీ వివాహమును చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలనను జరిగించు నిందించుటకు అందుకో కుటుంబములో నిందించుటకును ఈరోజుకి అవకాశమును ఇవ్వకుండా ఉండాలి అనంట. కుటుంబంలోనికి నువ్వు చేసుకోవాలని వచ్చావనంటే నీ కుటుంబంలో విరోధముగా నువ్వు ప్రవర్తించి విరోధులకు నీవు ఇలాంటి దానివని నువ్వు అవకాశం ఇవ్వవద్దని బైబిల్ సెలవిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కన్యకమైన నీవు వివాహమును చేసుకొని పిల్లలను కని అన్నట్టు నీ కుటుంబంలో నీ ఆడవారికి నీవు విరోధంగా నడుచుకోవద్దు. మంచి లక్షణాలు కలిగి నీ గృహ నివాసము జరిగించుకోమని జ్ఞానం కలిగిన స్త్రీలకు దేవుడు చెబుతున్నాడు. చెప్పండి గట్టిగా. మీరందరూ కూడా ఎంటారలాగా నేను చెబుతున్నాను. ఇప్పటికైనా కానీ మీరు ఎంత పెద్దవారైనా మీకు అత్తమామలు ఉంటే మీరు అలాగే చూసుకోవాలి. మీ తల్లిదండ్రులను అలాగే చూసుకోవాలి. నీ భర్తను కూడా అలాగే చూసుకోవాలి. నీ మరుదులను కూడా అలాగే చూసుకోవాలి. కానీ దేవుని సన్నిధిలో అలాంటి లక్షణాలు లేకుండా నేను నిన్న ఈ చెల్లులో ఆ వీడియో ఆ వాక్యం చూసుకుంటే అక్కడ అంటుంటే ఒక ఏదో క్యాబినీ వాళ్ళు అనుకుంటున్నాను. ఆ క్యాబినీ వాళ్ళు ఒకటి ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఉంటే ఏంటి ఇతను ఎందుకు ఏడుస్తున్నాడని అలా చూస్తే పెద్దగా ఏడుస్తున్నాడు. అక్కడ ఉన్న జడ్జిమెంట్ గా కూర్చున్న వాళ్ళందరూ కూడా ఎందుకు ఏడుస్తున్నావు సుధీర్ గారు, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఇప్పుడే సార్ నేను కారు వేసుకొని ఇక్కడికి వస్తున్నాను. మన స్టూడియోకి వస్తూ ఉంటే ఒక తల్లి రోహుకి వస్తుంది, బోర్డు ఏడుస్తుంటే నేను చూసి కారాపి ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు, ఎందుకమ్మా ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు రోపక్కన ఏంటమ్మా అంటే నా కొడుకు పొద్దుననగా నన్ను తీసుకొని వచ్చాను, ఇక్కడ కూర్చోబెట్టాడు, నేను మళ్ళీ వస్తానమ్మా ఇక్కడే ఉండమన్నాడు. వాడు ఇప్పుడు రాలేదు, నా కొడుకు ఇంకా వస్తాడని నేను ఏడుస్తున్నాను అయ్యా, ఇంకా రాలేదు, నేను ఎట్టుకోవాలో నాకు తెలియదు చిట్టులోని ఏడుస్తున్నాను అయ్యా అన్నట్టు వాడు ఏడుస్తున్నాను. వాళ్ళు క్యాబీ చేసి మనసులందరూ నవ్విస్తున్నారు, సంతోషంగా వాళ్ళు ఉంటున్నారు, మనల్ని కూడా సంతోష పెడుతున్నారు అనుకున్నానే కానీ వాళ్ళు కూడా మానవత్వం అంటారని నేను ఆ ఏడుపు ద్వారా చూశాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళు కూడా మానవత్వం ఉంటుందని ఎంతగా ఏడుస్తున్నాడో జడ్జిమెంట్ అంత వాళ్ళు ఏడుస్తున్నారు.
ఆ మాట చెప్పగానే ఏడుస్తున్నారు వాళ్ళు కూడా. ఎందుకు కంట్రాక్ట్స్ సుధీర్ గారు కంట్రాక్ట్ ఏడవద్దు, ఇలాంటి సమాజం అయిపోయింది, ఏడవద్దు. వాడు రాలేదట. ఆమెను ఎక్కించుకొని ఆమెకి భోజనం పెట్టి ఆమె కొడుకు పేరు తెలుసుకొని కోడల పేర్లు తెలుసుకొని పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకి ఇచ్చిన ఆస్తులు, వారికి పంచించిన ఇల్లులు, పొలాలు అన్ని కూడా వేల పేరు ఎక్కించడానికి వాళ్ళ ఎండి రద్దు చేసి కోడల కొడుకుని రద్దు చేసి ముసలోల పేరు మీద పెట్టి వాళ్ళు చచ్చిందాన్ని చూసినోడికే ఈ ఆస్తులని చెప్పి చేయడం జరిగింది. పోలీసులు ఆ వీడియోలో చూశాడు. దేవుని స్తోత్రాలు కలుగును గాక. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సమాజంలో కొడుకులు, సమాజంలో కోడలు, సమాజంలో దేవుడి సన్నిధిలో రక్త సంబంధికులు ఖచ్చితమై ఉన్నారు. దేవుడి ప్రేమ లేదు. సమాజమా, దేవుడు మనకు నేర్పుతున్నాడు. ఆలోచన చేయి, గుర్తు తెలుసుకో. ప్రేమ కలిగి మెసులుకోవాలి కానీ కంచు సాధింపులు, కడుపులో అసూయ, భేదము, ఇలాంటి జీవితాలు మన హృదయంలో ఉన్నాయి అంటే నువ్వు ఎదగవు, నీ పిల్లలు ఎదగరు, నీ పిల్లలు ఎదగరు, నీ కుటుంబం ఎదగదు, నీ జీవితమే ఎదగదు. నీ జీవితం అంతరించి దిగజారిపోవడానికి నీ గుణమనే అక్షయాలంకరణ ధరించుకోమని దేవుడు చెప్పాడు. అక్షయమైనది అని అంటే అది ప్రజలకు కనపడదండి. అక్షయమైనది గుణము అలంకరణగా ధరించుకోమన్నాడు, వస్త్రముగా ధరించుకోమన్నాడు. గుణమును వస్త్రముగా ధరించుకోమని దేవుడు చెబితే అక్షయమైన అలంకరణ అంటే దేవుడు సంభర్యమును కోరుతున్న అక్షయమైన అలంకరణ. సముద్ది గల భార్యకు ఉండాల్సిన గుణలక్షణాలే ఆ వస్త్రాలంకరణ. గుణవంతురాలైన భార్యకున్న అలంకరణే ఆ గుణములో, ఆమె గుణములోనే అలంకరణ ఉన్నదని బైబిల్ సెలవిస్తుంది. అలంకరణే నీ హృదయంలో ఉన్న అలంకరణగా ధరించుకోమని చెప్పాడు. క్షయమైన అలంకరణ ఎలాంటిదంటే, క్షయమైనదంటే చేతులు, క్షయమైనది అక్షయమైనదంటే దేవుడిచ్చు అలంకరణ. క్షయమైనదంటే మనం ఇచ్చేది. మనం ఇదిగో చేతులతో ఇదిగో ఇలా పెట్టుకుంటాం, బిరన్ని దాన్ని పట్టుకొని ఇలా పెట్టుకుంటాం, ముక్కుకు ఇలా పెట్టుకుంటాం, చేతులతో కదా పెట్టుకునేది. ఇది క్షయమైనది, క్షయమైన అలంకరణ అన్నాడు బైబిల్లో. చెప్పండి గట్టిగా. అక్షయమైనది అని అంటే ఇంకా ముక్కులకు చెవులకు ఉండకపోయినా ఉండినా హృదయంలో ఆమె క్రియలనే అలంకరణతో నిండి ఉంటది. వారిని దేవుడు బాగా దీవిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇటు మాటలు దేవుడు మీ నికిడిలో నీరు కట్టి ఫలింపు చేయబడును గాక. చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. భార్య దొరికిన వారికి మేలు దొరికినట్లు అని అంటాడు. మేలుగా ఉండాలి. సౌంది గల భార్య యెహోవా యొక్క దానము అని చెబుతున్నాడు. దానముగా ఉండాలి, దేవునికి దానముగా ఉండాలి. భర్తకు దేవుని విషయంలో ప్రేమ వల్లరా భర్తకు ఎలాంటి జీవితంలో ఉండాలి, మేలుకరంగా ఉండాలి, దానం కలిగిన యెహోవాకు దానంగా ఉండాలి, గుణము కలిగి ఉండాలి, గుణవతిరాలైన భార్యగా ఉండాలి. అందుకే కుమారి పెళ్లికాని బిడ్డలు మీరు కూడా ఉంటారు, చిన్నపిల్లలు మీరు కూడా ఆలోచించారు. నీ అత్తరింటికి నువ్వు వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు కుమారి ఆలోచించి శరీరికి నడుచుకోమన్నాడు. నీ స్వజనులను మరచి అని అన్నాడు. దేవుని స్తోత్రాలు మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని పిల్లలారా, అలాంటి గుణాలు కలిగి నడుచుకున్నట్లయితే నీ కుటుంబంలో కీసులాటలు రావు, నీ కుటుంబంలో పట్లాటలు రావు, నీ కుటుంబంలో ఎడబాట్లు రావు, నీ కుటుంబం కట్టుబడుతూ ఉంటుంది. నీ పిల్లలు నీ మాట పెట్టారు, నీ కోడలు నీ మాట పెట్టారు, నీ అత్త మామలు కూడా నీ మాట పెట్టారు. నువ్వు మంచి లక్షణాలు గుణం కలిగి ఉంటే కోడల మాట అత్త మామలు వింటారు, అత్త మామల మాట కోడల వింటుంది, భర్త మాట భార్య వింటుంది, భార్య మాట భర్త వింటాడు. కుటుంబం అంతా వ్యవస్థగా కట్టబడుతుంది. కట్టబడాలంటే ఈ లక్షణాలు కలిగి జీవించాలని ప్రభు మీకు హెచ్చరిక చేస్తూ ఇటు మాటలు ప్రభు మేనికలో దీవించి నేను కట్టి ఫలింప చేయబడును గాక. చెప్పండి మా ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రార్థన ముగించబడి ఉంది.